మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సునేత్ర పవార్ ఓటమికి శరద్ పవార్ స్కెచ్ గీశారు. ఈ నెల 23న బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. మహాయుతి కూటమి తరపున బరిలో ఉన్నారు సునేత్ర పవార్. ఏకగ్రీవం చేయాలని అన్ని పార్టీలను సీఎం ఫడ్నవీస్ కోరారు. ఏకగ్రీవానికి కాంగ్రెస్ ససేమిరా అంటుంది. కాంగ్రెస్ పోటీపై స్పందించారు శరద్ పవార్. పోటీ చేసే అవకాశం అన్ని పార్టీలకు ఉందని కూడా శరద్ పవార్ చెప్పారు. పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏకగ్రీవానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అనటమే కాదు, శరద్ పవార్ దానికి అంటే పోటీ చేసేటువంటి అధికారం అన్ని పార్టీలకు ఉందన్నటువంటి మాటను కూడా కరాఖండిగా చెప్పారు. అని అంటే ఎలాగైనా సరే సునేత్ర పవార్ని ఓడించాలి అనేటువంటి కంకణం కట్టుకున్నారు శరద్ పవార్ అని కూడా చెప్తున్నారు. ఏంటి అక్కడ పోటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఎస్, డెఫినెట్గా మహారాష్ట్రలో ఉప ఎన్నిక అనేది అనివార్యమైన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే జనవరి 28 రోజున ఏదైతే అజిత్ పవార్ మరణం తర్వాత కూడా ఆయన విమాన ప్రమాదంలో మరణించడం జరిగింది. దాని తర్వాత కూడా పొలిటికల్గా మొత్తం కూడా కొంత సానుభూతి వచ్చినప్పటికీ కూడా ఏదైతే అజిత్ పవార్ యొక్క సతీమణి సునేత్ర పవార్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినారు. సో ఆ సమయంలోనే ఇప్పటికీ అంటే ఆమెకు పదవి ఇచ్చిన తర్వాత అది ఏదైతే శరద్ పవార్కి చెప్పలేదు, శరద్ పవార్కు తెలియకుండానే ఈ డిప్యూటీ సీఎం పదవి అనేది ఆమెకి ఇచ్చారు అనేది కొంత చర్చ జరిగింది. దాని తర్వాత కూడా అప్పటికే అజిత్ పవార్ అలాగే శరద్ పవార్ ఇద్దరు కూడా కొంత కలిసిపోదాము అనుకున్న తరుణంలోనే సో ఈ రెండు కూడా ఎన్సీపీ కావచ్చు అలాగే ఇద్దరి వర్గాలు అజిత్ పవార్ వర్గం అలాగే శరద్ పవార్ వర్గం ఇద్దరు కలిసిపోతున్నారు అని వార్తలు వచ్చినాయి. పెద్ద ఎత్తున ఇక రేపో మాపో కలిసిపోతారన్న తరుణంలోనే సో హఠాత్తుగా ఆ విమాన ప్రమాదం అనేది జరిగింది. సో ఆ ప్రమాదం తర్వాత కూడా అన్ని రాజకీయ పరిణామాలు మారిన పరిస్థితి కనబడుతుంది. ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినారు. సో ఇక్కడ ఏదైతే శరద్ పవార్కి తెలియకుండా ఆ పదవి ఇవ్వడం పైన కొంత మరి శరద్ పవార్ కొంత అంతర్గతంగా కొంత మదన పడ్డారు అనేది తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈ 5 రాష్ట్రాలతో పాటు ఉప ఎన్నికలు అన్నిటికీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఉప ఎన్నికకు సంబంధించి గోవా కావచ్చు, గుజరాత్ కావచ్చు, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర సో ఈ మొత్తం ఈ ఉప ఎన్నికలు ఈ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక జరగబోతుంది. సో ఏప్రిల్ 23న ఈ ఉప ఎన్నిక మొత్తం కూడా జరగబోతున్నాయి. దాంట్లోనే ఏదైతే మహారాష్ట్రలోని బారామతికి కూడా ఉప ఎన్నిక రాబోతుంది. ప్రస్తుతం ఇదంతా కూడా అయితే మొదట ఇటు ఏదైతే శరద్ పవార్ అలాగే వీళ్ళ కూటమి ఏదైతే ఉందో శరద్ పవార్కి సంబంధించినటువంటి మహావికాస్ సంబంధించినటువంటి మహావికాస్ అఘాడీకి సంబంధించినటువంటి ఏదైతే కూటమి ఉందో దాంట్లో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కావచ్చు మొదటగా ఫస్ట్ అంటే ఏకగ్రీవం చేద్దాము. సో ఇప్పుడు ఆయన మరణించినారు కాబట్టి ఆ సానుభూతి అనేది మా దగ్గర ఉంది, మేము ఏకగ్రీవంగా మీరు ఎన్నుకోవచ్చు అంటూ కూడా మరి చెప్పిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఏదైతే కాంగ్రెస్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ తన ప్రత్యర్థిని మరి రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ అభ్యర్థి ఆకాష్ విశ్వనాథ్ మోర్ని మరి కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడ పోటీలో నిలిపారు. సో ఆ నిలపడం వెనుక కూడా శరద్ పవార్ కొంత రాజకీయంగా మరి కుట్ర పన్నారు, రాజకీయంగా తన వెనకాలండి ఈ మొత్తం కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకు ఏదైతే చెప్పకుండా ఈ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారో ఆ పదవిని సుమిత్ర నుంచి తప్పియాలి, సుమిత్రకు గట్టి పోటీ ఇవ్వాలి. సో అక్కడ ఆ పదవి ఇస్తున్నట్లు కూడా కనీసం నాకు చెప్పలేదు అంటూ కూడా ఆయన మరి లోపల కొంత మదన పడ్డట్టు తెలుస్తూ ఉంది. సో ఈ అన్నిటికి కూడా మరి అటు ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు కావాలని ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు అని ప్రస్తుతం అంటూ ఉన్నాడు. కానీ ఇదే కొన్ని రోజుల ముందు ఈ ఉప ఎన్నిక రాకముందుకు ఉప ఎన్నికకు సంబంధించినటువంటి స్టార్టింగ్లో కూడా సో అక్కడ మేము బరిలో దిగము అంటూ కూడా ఇక్కడ ఈయన రెండు వర్గాలు ఇటు శివసేనకు సంబంధించి ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, ఇటు ఈయన ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ వర్గం, ఈ రెండు వర్గాలు కూడా మేము ఎన్నికల్లో పాల్గొనము, ఉప ఎన్నిక జరిగినా కానీ మేము పాల్గొనము అని చెప్పేసి ప్రధానంగా ఫస్ట్ చెప్పినారు. సో ఇప్పుడు మళ్ళీ ప్లేటు మార్చి కాంగ్రెస్ ఏదైతే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత సో మరి కాంగ్రెస్ నిజంగా మరి అక్కడ అభ్యర్థిని నిలబెట్టింది కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కానీ మరి పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పోటీ చేస్తాము అంటూ కూడా ఇప్పుడు ఆయన ప్రకటించడం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. కావాలనే కుట్రపూరితంగా
మరి శరద్ అంటే పవార్ అజిత్ పవార్ వర్గం గతంలో ఇరువురు కలిసిపోదాం అనుకున్న సమయాల్లో కూడా అజిత్ పవార్ వర్గం అజిత్ పవార్కి క్లియర్ కట్గా చెప్పింది శరద్ పవార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మటానికి వీల్లేదు, నమ్మకపోవటమే మంచిది, మన పార్టీకి మంచిదని కూడా వారు అప్పట్లో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా నిజం, మేము ఆ రోజే మేము అంచనా వేశాం శరద్ పవార్ని అని కూడా అజిత్ పవార్ వర్గం బయటకు వచ్చి బాహాటంగా చెప్తున్నటువంటి కామెంట్స్, దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, డెఫినెట్గా. అంటే స్టార్టింగ్లో ఆ తరుణంలో పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా ఎన్సీపీ నుంచి వీడిపోయిన పరిస్థితి ఉంది. ఎన్సీపీలో ఇటు అజిత్ పవార్ వర్గం అలాగే శరద్ పవార్ వర్గం మొత్తం కూడా విడిపోయినారు. దాదాపు ఇంకా ఆ విడిపోయిన దాన్ని ఎన్సీపీని కూడా మళ్ళీ ఏకం చేసే ప్రయత్నం ఖచ్చితంగా జరిగింది అనేది కొంత ఇంటెన్షన్స్ కూడా మనకు ఏదైతే అజిత్ పవార్ ఏదైతే ఆ విమానంలో ఇదైనారో, సో అప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో కానీ అటు బయట మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున కోడై కూసిన పరిస్థితి కనబడుతూ ఉంది. కలుద్దాం అనుకున్నారు, సో ఈ తరుణంలోనే అదంతా కూడా జరిగింది. కానీ ఏదైతే ఈ సుమిత్రా పవార్కు సంబంధించి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం పైన ఏదైతే మరి ఈయనకు చెప్పలేదు, ప్రధానంగా శరద్ పవార్కు చెప్పలేదు, కనీసం సుమిత్ర కూడా చెప్పలేదు అంటూ కూడా కొంత ఆయన రాజకీయంగా లేదంటే ఆయన కొంత చిన్నతనానికి ఫీల్ అయినట్లు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం దాన్ని అంటే ప్రతీకారంగా తీసుకునే అవకాశం ఉంది. అంటే రాజకీయంగా ఎదగాలంటే మరి అన్ని ప్రణాళికలు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇది ఒక రాజకీయంగా ఇది ఒక ఎత్తుగడ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి ఆమెను పదవి నుంచి దింపడమే లక్ష్యంగా మొత్తం ఈ ఉప ఎన్నిక అనేది జరుగుతుంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక సునేత్ర పవార్ ఓటమికి శరద్ పవార్ స్కెచ్ వేశారని కూడా చెప్తున్నారు. ఈ నెల 23న బారామతి అసెంబ్లీ ఉప ఎన్నిక ఉంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఎన్నిక అనివార్యమైంది. మహాయుతి కూటమి తరఫున బరిలో ఉన్నారు సునేత్ర పవార్. ఏకగ్రీవం చేయాలని అన్ని పార్టీలను సీఎం ఫడ్నవీస్ కోరారు. అయితే ఏకగ్రీవానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంది. కాంగ్రెస్ పోటీపై స్పందించారు శరద్ పవార్. పోటీ చేసే అవకాశం అన్ని పార్టీలకు ఉందని కూడా శరద్ పవార్ చెప్పారు. పరోక్షంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తున్నట్లుగా కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.